ఒక్క నిమిషం మీకు ఛాయిస్ ఇస్తాను. ఎస్ మానవతరాయ్ గారు చెప్పండి. ఓకే. ట్రాఫిక్, వరదలు, నాలాల ఆక్రమణ కానీ చెత్త నిర్వహణ వంటి సమస్యలు ఇప్పటి వరకు అంటే అధికారంలోకి దాదాపు 2.5 సంవత్సరాలు, ఎందుకు ఇవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు? అదే కదా కంప్లీట్ కాలేదంటే ఆ ప్రక్షాళన చేస్తాను. ఇప్పుడు గతంలో చూడండి 30 నెలల పాలనలో ఏమన్నా ప్రమాదకరమైన సంఘటన జరగలేదు. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతి సంవత్సరం పిల్లవాళ్ళు, చిన్న పిల్లవాళ్ళు, మహిళలు ఆ నాలాల్లో పడి కొట్టకపోవటం అట్లాంటి దుర్ఘటనలు జరిగేవి. ఆ దుర్ఘటనలు జరగట్లేదంటే అర్థమైంది, ఇలా చెరువుల్లోకి పోవాల్సిన నీళ్లు, సరస్సుల్లో పోవాల్సిన నీళ్లు, వరద నీరు మొత్తం కూడా అందులో పోతుంది. ఆ వ్యవస్థలన్నిటి కూడా మొత్తం పగలగొట్టేసి నీళ్లకు ఆటంకాలు ఏర్పడినటువంటి వాటిని అన్నింటిని కూడా నీళ్లను ఆ చెరువుల్లో పంపిస్తాను. కాబట్టి ఇలా రోడ్ల మీద నీరు అనేది తక్కువగా నిలుస్తుంది. వరద నియంత్రణ వ్యవస్థ కోసం ఆలోచన చేస్తాను. అందుకే మూసీ పునరుజ్జీవనం గురించి కూడా ఆలోచన చేసి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఇలా దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేసినాం. ఆ ప్రారంభోత్సవం చేస్తా, ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. కాబట్టి హైదరాబాద్ ప్రజలు ఏమన్నా గొర్రెలు కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు, విఘ్నులు. ఎందుకంటే గతంలో 2009లో మాకు 53 స్థానాలు ఇచ్చారు. ఆ రోజు అతి పెద్ద పార్టీగా మేము ఆ రోజు ఉన్నాం. బీజేపీకి 5 స్థానాలే వచ్చినాయి, తెలుగుదేశం 47, ఎంఐఎంకి 33, 34 స్థానాలు వచ్చినాయి. కాబట్టి ఈరోజు బలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విజయడంకా మోగిస్తుంది. ఉప ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఎన్నికల్లో, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. కాబట్టి రేపు ఎప్పుడు జరిగినా సరే నవంబర్లోనా డిసెంబర్లోనా జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను చూసి తప్పకుండా ప్రజలు కాంగ్రెస్కి మరి జీహెచ్ఎంసీలో అవకాశం ఇస్తారు. అది 300 స్థానాలా, లేకపోతే ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఇప్పుడు 300 స్థానాలు ఉన్నాయి, వాటిని మళ్ళీ పెంచే అవకాశం కూడా ఉందని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి, సర్కిల్ సంఖ్య, వార్డుల సంఖ్య. కాబట్టి ఎన్ని స్థానాలు ఉన్నప్పటికీ ఈ 3 కార్పొరేషన్ పరిధిలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు స్థానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న టైంలో ఏ విధంగా జరిగినాయో, కబ్జాలు ఏ విధంగా జరిగినాయో ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి బీజేపీ పార్టీకి అయితే ఇంకా నైతికంగా కూడా వాళ్ళు ప్రజలు ఓట్లైన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు ఇవ్వకపోవటం, జిఎస్టీలో మనం రూపాయి చెల్లిస్తే మనకు 35 పైసలు ఇవ్వటం, రూపాయి చెల్లిస్తే 35 పైసలు ఇవ్వటం, వేరే రాష్ట్రాలకు రూపాయి చెల్లిస్తే మరి ఉత్తరప్రదేశ్కి 7 రూపాయలు ఇవ్వటం, బీహార్కు 10 రూపాయలు ఇవ్వటం, ఈ విధంగా వివక్ష కనపడుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి మొత్తుకొని మాకు మూసీ పునరుజ్జీవనానికి డబ్బులు ఇవ్వండి అని అంటే ఇవ్వకపోయేసరికి సరే మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము నిర్మించుకుంటాం, ఆ 83 ఎకరాలు అయినా సరే ఆర్మీ భూములు మాకు ఇవ్వమంటే సరే చివరికి తప్పదు, ఇవ్వకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పేసి 530 కోట్లు ధర చెప్తే 533 కోట్లు పెట్టి వాటిని స్వాధీనం చేసుకున్నాం. మూసీ పునరుజ్జీవన పనులను మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల ద్వారా 4000 కోట్లు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే నిధుల ద్వారా అక్కడ అభివృద్ధి చేస్తున్నాం. మెట్రో కూడా చూశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. మెట్రో ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంలో కూడా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరింది. ఈ అన్ని ప్రాజెక్టుల కోసం 1,60,000 కోట్లు అడిగితే మేము ఆశపడ్డాం, కనీసం 50,000 కోట్లైనా మంజూరు చేస్తారని. 50,000 కోట్లు కాదు కదా, అన్నీ కూడా త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఇప్పుడు మెట్రో విస్తరణ వేరే రాష్ట్రాలు అన్నిటికీ మంజూరు చేస్తున్నారు. లోన్లు లేకపోయినా, వాళ్ళకి ఎటువంటి షూరిటీలు లేకపోయినా సరే కేంద్ర ప్రభుత్వం గతంలో 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఒక కాగితంతో దాదాపు 3 లక్షల కోట్లు అప్పులు తీసుకున్నది. మరి మేము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జపాన్ సంస్థ జికా ద్వారా, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 13,600 కోట్లు ఉన్నాయి, మాకు విడుదల చేయమంటే అనేక కొర్రీలు అడ్డుపెట్టి ఇబ్బంది పెట్టారు. చివరకు మేము గట్టిగా ఒత్తిడి తేవటంతో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తేవటంతో సరే మేము కూడా భాగస్వామ్యం వహిస్తాం మెట్రో నిర్మాణంలో అని చెప్పారు. చూద్దాం. కాబట్టి తెలంగాణ సమాజం, నగర పౌరులందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో నగరం ఎట్లున్నది, అదేవిధంగా కేసీఆర్ పరిపాలనలో ఎట్లున్నది, కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వారు చేసింది ఏంది నగరానికి అని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తారు. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలే కొలమానం, మనకి ఎక్కువ ఏం కాదు, ఎందుకంటే వారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంది. అది అందులో గతంలో 25,000 ఓట్లు వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు. కానీ మొన్న జరిగిన ఉప ఎన్నికలో చూస్తే 13,000 కింద పడిపోయారు, డిపాజిట్లు కూడా రాలేదు బీజేపీకి. అంటే బీజేపీ పట్ల నగర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కానీ, రేపు కానీ, డిసెంబర్లో కానీ ఎన్నికలు జరిగినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనకే ప్రజలు పట్టం కడతారు అని చెప్పి స్పష్టమవుతుంది. అంటే అభివృద్ధి చేశాము అంటున్నారు. ఒక అభివృద్ధి అంటే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లే ముందు